అతి త్వరలోనే మన బస్సులన్నీ గూగుల్ మ్యాప్‌లో కనపడతాయండి. అర్థం కాలేదు కదా! గూగుల్ మ్యాప్ ఎప్పుడైనా ఓపెన్ చేసి పలానా చోట నుంచి పలానా చోటకి అని చెప్తే ఏమొస్తుంది? నడిచెళ్తావా కారు మీద అని వస్తాయి కదండీ! దానికైతే ఎంత దూరం, దీనికైతే ఎంత దూరం, ఇన్ని నిమిషాలు పడుతుంది, ఇన్ని గంటలు పడుతుందని. ఇప్పుడు ఆర్టీసీ ట్రైల్ కూడా అయిపోయిందండి. విజయవాడ, హైదరాబాద్ రూట్‌లో ట్రైల్ కూడా వేసేసారండి. ఆర్టీసీ బస్సులు కూడా కనపడతాయి. అంటే బస్సు మీద వెళ్తావా అని కూడా అడుగుద్దండి. ఆ బస్సు మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆర్టీసీ పోర్టల్లోకి వెళ్ళిపోతాం. రిజర్వేషను, బుకింగు అన్నీ కూడా అన్ని సర్వీసులు వస్తాయి. దీంతో పాటు అసలు ఏ బస్సు ఎక్కడుంది, ఇదో పెద్ద సమస్య కదా మనకి. బస్సు ఎక్కడుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం ఎప్పుడు బయలుదేరి వెళ్ళి అక్కడ రెడీగా ఉండాలో తెలియదు. ఇదో సమస్య ఉంది కదండి. వీటితో పాటు ఇక ఈవీ స్టేషన్లు, ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర నుంచి ఆ రూట్లో ఉండేటువంటి హోటల్స్ అవి ఎలాగో మనకు తెలుసు. ఇక్కడ ఇంకా కొత్త అప్డేట్స్ ఇవన్నీ ఇస్తున్నారండి. సో మీరు ఇక గూగుల్ మ్యాప్‌లోనే అంటే దీనికోసం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఎతుక్కోవాలి అని ఉంటాయి కదా! ఏ యాప్‌లో ఉంది ఏంటి అని అడుగుతారు కదా! గూగుల్ మ్యాప్ పరిచయం ఉంది కదా! గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు కార్లు, వెహికల్స్ చూపిస్తూ ఉంటాయి కదా! ఇక్కడ బస్సు చూపిస్తుందండి. ఒక రూట్ సపోజ్ మీరు విశాఖపట్నం నుంచి భీమవరం అని కొట్టారనుకోండి, అక్కడ బస్సు కూడా చూపిస్తుంది. ఆ బస్సు మీద క్లిక్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళి దాన్ని చక్కగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక రేటింగులు ఈ మధ్య అది ఒక ఇంపార్టెంట్ కదండి. ఏ బస్సుకి ఎంత రేటింగో ఎలాగే ఇచ్చేస్తారు కదా మన వాళ్ళు. సో దాన్ని బట్టి కూడా అంటే దిక్కుమాలిన బస్సులు అవి ఎక్కకుండా దూరంగా ఉండే అవకాశం ఆర్టీసీలో గాన చెడు మంచి రెండు ఉంటాయి కదండి. కొన్ని సర్వీసులకి భలే క్రేజ్ ఉంటుంది. ఇక్కడ కామెంట్లో చెప్పాలి మీరు. మీకు నచ్చిన బస్సులు ఎందుకు నచ్చుతున్నాయి, నచ్చనివి ఎందుకు నచ్చట్లేదు చెప్తే చాలామంది చదువుతారండి. ఈవెన్ ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా చదువుతారు, గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చి చదివే అవకాశం ఉంది కాబట్టి మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకా ఏం కోరుకుంటున్నారు మీరు అంటే ట్రయల్ అయిపోయింది, త్వరలోనే వస్తాయి, ఇంకా రాలేదు, ఈ వారం 10 రోజుల్లో వచ్చేయచ్చు అంటున్నారు. కానీ ఈలోపు మీరు అసలు ఆర్టీసీ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఆర్టీసీ సర్వీస్ ఇంకా ఏమేమి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రజలకి? అంటే బస్ స్టాండ్లు, టాయిలెట్లు వీటితో పాటుగా ఇక్కడ అంటే ఇప్పుడు ఈ నావిగేషన్ ఇష్యూస్ కానీ, జస్ట్ గూగుల్ మ్యాప్స్లో ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి కదా, అంటే వేరే సర్వీసెస్ అవి ఇంటిగ్రేషను మీకు ఏమైనా అనిపించిందా? మంచి ఐడియాస్ మీకు కూడా వస్తాయి, వాడుకుంటారు వాళ్ళు కూడా. అలాగే సమస్యలు ఉంటాయి, ప్రతి సమస్యకి పరిష్కారం కూడా వాళ్ళు ఆలోచిస్తారు. సో మరి గూగుల్ మ్యాప్లో ఆర్టీసీ అక్కడ మనకు పనికొచ్చేది ఏంటంటే కాస్త బాధ్యత గలవాళ్ళం కదండి. సోషల్ కాజ్ కోసం కదా మనం సోషల్ మీడియాని వాడుతున్నాం. సో ఇక్కడ నేనేం అడుగుతున్నానంటే చూసిన వాళ్ళు కాస్త ఆగిపోకుండా మీకు ఏం కావాలనుకుంటున్నారు, ఇంకా ఏం కోరుకుంటున్నారు, సర్వీస్ డెలివరీ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, టెక్నికల్గా ఇంటిగ్రేషన్స్ అంటే గూగుల్ సర్వీసెస్ కానీ ఏమైనా కానీ ఇంకా వాడుకుంటే ఎలా అనుకుంటున్నారు, అటు సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రైసింగ్ అన్నిటి పరంగా దయచేసి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. దయచేసి మీ ఒపీనియన్ మ్యాటర్స్ అండి. ఇక్కడ ఒపీనియన్ మ్యాటర్స్, బద్దకించొద్దు. మరి ఎవరికి ఉపయోగం వాళ్ళకి అందరికీ షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటివి కూడా మనం షేర్ చేసుకుందాం.